స్నానం ఎన్ని రకాలు? దివ్య స్నానానికి, నిత్యం చేసే స్నానానికి ఏంటి వ్యత్యాసం? నిత్యం ఉదయాన్నే దేహం శుభ్రం చేసుకునేందుకు స్నానం ఆచరిస్తాం. నీళ్లతో దేహాన్ని తడపడం వల్ల లోపలన్న విద్యుచ్ఛక్తిని బయటకు పంపడమే స్నానం ప్రధాన ఉద్దేశం. ఈ ప్రక్రియ పూర్తయ్యాక శరీరంలో చురుకుదనం పెరుగుతుంది. ఎందుకంటే శరీరంలో నిరంతరం విద్యుత్తు ప్రవహిస్తూ విద్యుచ్ఛక్తి కేంద్రంగా ఉంటుంది. ఈ శక్తి బయటకు పోతూ మళ్లీ కొత్తగా తయారవుతూ ఉంటే ఉత్సాహంగా ఉంటారు. ఈ ప్రక్రియనే ఉదయాన్నే ఎందుకు, స్నానం ఎప్పుడు చేస్తే ఏమవుతుంది, ఉదయాన్నే ఎందుకు అనే సందేహం వచ్చి ఉండొచ్చు. రాత్రి నిద్రపోయినప్పటి నుంచి మళ్లీ లేచే వరకు శరీరంలో విద్యుచ్ఛక్తి బయటకు పోదు. ఫలితంగా నీరసంగా, బద్ధకంగా అనిపిస్తుంది. అందుకే నిద్రలేవగానే కాసేపు నడక, వ్యాయామం చేస్తే లోపలున్న విద్యుచ్ఛక్తి బయటకు పోయి ఉత్సాహం వస్తుంది. స్నానంతో ఆ ప్రక్రియ సంపూర్ణం అయి మరింత ఉల్లాసంగా మారుస్తుంది. స్నానాలు ఎన్ని రకాలు? పంచ స్నానాని విప్రాణాం కీర్తితాని మహర్షిభ్యః. ఆగ్నేయం వారుణం బ్రహ్మం వాయవ్యం దివ్యమేవచ. ఈ శ్లోకం ప్రకారం స్నానం 5 రకాలు. అవే ఆగ్నేయ స్నానం, వరుణ స్నానం, బ్రహ్మ స్నానం, వాయవ్య స్నానం, దివ్య స్నానం. ఆగ్నేయ స్నానం అంటే విభూదిని ధరించడం, హోమ భస్మాన్ని లేపనంగా పూసుకోవడం. ప్రయాణాల్లో ఉండేవారు స్నానానికి అవకాశం లేనప్పుడు సంధ్యావందనం చేయాలి అనుకుంటే విభూది ధరిస్తారు. దీనినే ఆగ్నేయ స్నానం అంటారు. విభూది అగ్ని నుంచి వచ్చినదే కదా, అంతకు మించిన పవిత్రత ఇంకా దేనికుంటుంది? శ్రీకరంచ పవిత్రంచ శోకరోగ నివారణం, లోకే వశీకరణం, పుంసాం భాస్మత్రైలోక్య పావనం. నీటిలో నిండా మునిగి చేసే స్నానాన్ని వారుణ స్నానం అంటారు. ఇది నిత్యం ఆచరించే స్నానం. బ్రహ్మ స్నానం అంటే ఓం ఆపోహిష్టామ యోభువః తాన ఊర్జే దధాతన మహేరణాయ చక్షసే యోవస్యవతమోరసః తస్య భాజయతే హనః అనే మంత్రాన్ని స్మరిస్తూ నీటిని తలపై చల్లుకుంటారు. దీనినే బ్రహ్మ స్నానం అంటారు. కొద్దిపాటి నీటిని తలపై చల్లుకుని శుద్ధి చేసుకోవడం అన్నమాట. పూజలు చేసేటప్పుడు కూడా గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు అని నీళ్లని తీసి పూజా ద్రవ్యాలపై, దేవుడిపై చిలకరిస్తారు. ఆత్మానం అంటూ పూజ ఆచరించేవారు చల్లుకుంటారు. ఇది కూడా బ్రహ్మ స్నానమే. గోవులు నడుస్తుండగా వాటి కాళ్ల నుంచి రేగే ధూళితో చేసే స్నానాన్ని వాయువ్య స్నానం అంటారు. 33 కోట్ల దేవతలు కొలువుండే గోధూళిని మించిన పవిత్రత ఏముంటుందని పద్మపురాణం పేర్కొంది. ఇక దివ్య స్నానం అంటే ఒక్కోసారి ఎలాంటి మబ్బులు, ఉరుములు లేకుండా వాన ముంచుకొస్తుంది. అనుకోకుండా అలాంటి వానలో తడవడాన్ని దివ్య స్నానం అంటారు. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే ఆకాశంలో సూర్య భగవానుడు కిరణాలు ప్రసరిస్తున్నా మరోవైపు వాన కురుస్తుంది. అలాంటి వానలో అనుకోకుండా చేసే స్నానమే దివ్య స్నానం. పండుగలు, పుష్కరాలు, కార్తీక పౌర్ణమి, మాఘ పౌర్ణమి లాంటి ప్రత్యేక రోజుల్లో ఆచరించే స్నానాలను ఆధ్యాత్మిక స్నానం, పుణ్య స్నానం అంటారు. ఈ స్నానాలతో ఆత్మశుద్ధి అవుతుందని విశ్వసిస్తారు. దీనినే నైమిత్తిక స్నానం అంటారు. అంటే ఓ నిమిత్తాన్ని పురస్కరించుకుని ఆచరించేది అని అర్థం. వీటితో పాటు మానసిక స్నానం కూడా ఉంది. నిత్యం భగవంతుడి నామస్మరణతో కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలను, అనవసర డాంభికాలను, మనసులో మాలిన్యాన్ని వదిలించుకోవడమే మానసిక స్నానం. ఈ స్నానాన్ని మహర్షులు, ఋషులు ఆచరిస్తారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.